ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పోలవరం మండలం గోదావరి నది మధ్యలో వెలిసిన ఏళ్లనాటి ప్రాచీన క్షేత్రం పట్టిసీమ శ్రీ వీరభద్రస్వామి ఆలయం. ఇది ప్రసిద్ధ పంచకాశి క్షేత్రాలలో ఒకటి. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వీరభద్రుడు ఇక్కడ భద్రకాళి సమేతంగా స్వయంభుగా వెలిశారు. అలాగే ఇక్కడ అరుదైన సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఉంది. పంచభవనారాయణ క్షేత్రాలలో భవనారాయణ స్వామి ఆలయం ఒకటి. గోదావరి నది మధ్యలో దేవేకూట పర్వతంపై ఈ ఆలయం ఉంది. క్షేత్ర ప్రసిద్ధి ఇది స్కాంద పురాణం ప్రకారం పంచకాశి క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకత ఇక్కడ సీతారాముల ఆలయంలో లక్ష్మణుడు ఉండడు. ఇది అరుదైన విశేషం. సందర్శన రాజమండ్రి నుండి బోటు మార్గం పోలవరం పురుషోత్తపట్నం ద్వారా ఈ ద్వీపానికి చేరుకోవచ్చు. పండుగలు శివరాత్రి సమయాన ఇక్కడ విశేష ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీశైలం కాశికేదారం కాళహస్తిం పట్టిసం పంచక్షేత్రపఠే నిత్యం మహాపాతక నాశనం. పట్టసాద్రి సముక్షేత్రం నాస్తి బ్రహ్మాండ గోళకే వీరభద్ర సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ పంచక్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ పట్టిసాద్రి క్షేత్రం గోదావరి నది మధ్యలో వెలిసినటువంటి క్షేత్రం. ఇక్కడ ఈశ్వరుడు స్వయంగా వెలిసి ఉన్నాడు. కాశీతో సమానమైనటువంటి క్షేత్రం ఈ పట్టిసాతుల క్షేత్రం. వీరభద్రుడు దక్ష ప్రజాపతి యజ్ఞం జరిగినప్పుడు నిరీశ్వర యాగం జరిగినప్పుడు ఈశ్వరుడే వీరభద్రావతారం ఎత్తి పట్టిసం అనేటువంటి ఆయుధంతో దక్ష ప్రజాపతిని సంహారం చేసి ఈ పట్టిసాతుల క్షేత్రం దేవకూట పర్వతం అంటారు. ఆ దేవకూట పర్వతం మీద ఆ వీరభద్రుడు ఉగ్రరూపం దాల్చి ప్రళయ తాండవం చేస్తాడు. ఆ ప్రళయ తాండవానికి ఈ లోకం అంతా విలయం అవుతుంటే దేవతలందరూ ఆ వీరభద్రుడి తాండవాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఎవరి వల్ల కాక అగస్త్య మహర్షి వచ్చి వీరభద్రుడిని శాంతింపజేయడం కొరకు గట్టిగా ఆలింగనం చేసుకుని, తండ్రి మీరు శాంతించండి, ఈ లోకాన్ని రక్షించండి అని చెప్పి వేడుకుంటే ఇప్పుడు వీరభద్రుడి శాంత రూపాన్ని పొందుతాడు. వీరభద్రుడు తాండవం చేసినప్పుడు ఆయన జడలు జారిపోయినట్లయితే ఆ జడలను తీసి పైన ముడి కింద కడతాడు అగస్త్య మహర్షి. ఆ అగస్త్యులు గారి వేసినటువంటి ముడితో పాటు ఈశ్వరుడు లింగ రూపాన్ని ధరిస్తాడు. ఆ ముడిని ఇప్పటికీ కూడా స్వామివారి శిఖి మీద పైన చూడొచ్చు. అలాగే అగస్త్యుల వారి యొక్క బాహువుల యొక్క చిహ్నాలు కూడా ఆ స్వామివారి మీద కనపడతాయి. ఇది నది మధ్యలో వెలిసినటువంటి క్షేత్రం, గౌతమి నది మధ్యలో వెలిసినటువంటి క్షేత్రం. ఇక్కడ భద్రకాళి అమ్మవారు, అలాగే అన్ని స్త్రీ దేవతలు, పరివార దేవతలు ఇత్యాది దేవాలయాలు ఉన్నాయి. స్వామివారికి క్షేత్రపాలకుడిగా భావనారాయణ స్వామి. ఈ పంచక్షేత్రాలు శివాలయాలు పంచక్షేత్రాలు ఎలా అయితే ఉన్నాయో పంచకాశీలు పంచభావనారాయణ క్షేత్రాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే బాపట్ల, పొన్నూరు, భావదేవరపల్లి, సర్పవరం, పట్టిసం. ఇక్కడ కూడా భావనారాయణ స్వామి ఉన్నాడు. ఆయనే క్షేత్రపాలకుడు. శంకు చక్రాలు తారుమారుగా ఉన్నటువంటి స్వరూపంతో దర్శనమిస్తాడు ఆ స్వామి. అటువంటి క్షేత్రం హరికేశవులు ఇద్దరు ఒకే చోట వెలిసినటువంటి క్షేత్రం ఈ పట్టిసాతుల క్షేత్రం. ఇక్కడ కార్తీక మాసంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. మహాశివరాత్రి ఉత్సవాలు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళతారు భక్తులు. ఇది ఎంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేవాలయం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికల్ని స్వామివారికి చెప్పుకుని వారి కోరికలు తీర్చుకుని ఆ స్వామివారి కొరకు పాత్రలు శివ. గోదావరి మధ్యలో వెలసిన దేవస్థానం, పట్టిసీమలో నిలిచిన వీరభద్రస్వామి నామం. భక్తుల పాపాలు పోగొట్టే పరమేశ్వర రూపం, భద్రకాళి సమేతంగా ప్రసన్నమైన దైవం. దేవేకూట పర్వతంపై దివ్య క్షేత్రం, స్కాంద పురాణంలో ఉన్న పవిత్ర స్థానం, పంచకాశీ లోకంలో ప్రసిద్ధి పొందినది. పట్టిసీమ క్షేత్రం మహిమలు అనేకం, పట్టిసీమలో నిలిచిన వీరభద్రస్వామి నామం.
లక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వీరుడు. శివుడి కోపం నుండి పుట్టిన మహాబలుడు. భద్రకాళితో కలిసి భక్తుల రక్షకుడు. పట్టిసీమలో వెలసిన పరమశక్తివంతుడు. సీతారాముల ఆలయం విశేషమైనది. లక్ష్మణుడు లేని అరుదైన క్షేత్రమిది. భావనారాయణ స్వామి దివ్య సన్నిధి. పంచభవనారాయణలో ఒకటి ఇది. గోతులో ప్రయాణం భక్తి యాత్రగా మారి. గోదావరి అలలలో ఆనందం నింపే. రాజమండ్రి నుంచి దర్శనం సులభమే. పోలవరం దారి చూపే పవిత్ర మార్గమే. పట్టిసీమలో నిలిచిన వీరభద్ర స్వామి నామం. శివరాత్రి వేళలో ఉత్సవాల సందడి. భక్తుల హృదయంలో నిండే ఆనంద కిరణం. ఓం నమః శివాయ అంటూ మాతృగే గానం. వీరభద్ర స్వామి కటాక్షమే జీవన ధ్యానం. బోటుల్లో ప్రయాణం భక్తి యాత్రగా మారే. గోదావరి అలలలో ఆనందం నింపే. రాజమండ్రి నుంచి దర్శనం సులభమే. పోలవరం దారి చూపే పవిత్ర మార్గమే. పట్టిసీమలో నిలిచిన వీరభద్ర స్వామి నామం. పట్టిసీమలో దర్శనం లభిస్తే పాపాలు అన్నీ పోతాయే. వీరభద్రుని కృప ఉంటే జీవితం సాఫల్యమవుతుందే.